ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ రోజైతే స్కూల్ తెరుస్తారో ఆ రోజుకు ముందు రోజు 2 రోజుల ముందు ఎలాగో వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అన్న ఉద్దేశంతో జూన్ 27వ తారీఖు దాన్ని ఇచ్చే కార్యక్రమం 2022 జూన్ 27వ తారీఖు 82,06,302 మంది పిల్లలకు 42,62,400 మంది తల్లుల ఖాతాలలో 6,393.6 కోట్ల రూపాయలు జమ చేయవచ్చు. 22-23 సంవత్సరానికి సంబంధించి 23 జూన్ 28వ తారీఖున ఆ రోజు 83,15,300 మంది పిల్లల కోసం 42,61,965 తల్లుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం 6,392.94 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఆ రకంగా 4 ఏళ్ల పాటు చేయడం జరిగింది. 23-24కు సంబంధించి 43 లక్షల తల్లుల ఖాతాలలో జమ 6,400 కోట్ల రూపాయలు జమ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం సిద్ధం చేయడం. సో ఆ సిద్ధం చేసిన కాలంలో ప్రభుత్వం మార్గం జరిగింది. సో వాళ్ళ అకౌంట్ లో పడకపోకుండా తర్వాత ఇప్పుడు వీళ్ళు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా ఇచ్చిన పరిస్థితి, ఆధార్ కార్డులు అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర. సో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని మళ్ళీ ఆధార్ కార్డు కోసం జీవో ఇచ్చినామని చెప్పేసి అది కూడా ఆ అధికారులతోటి చెప్పించడం అనేది నిజంగా కూడా చాలా కారణం. అందుకోసమే తప్పకుండా మంచిది. మీరందరూ కూడా గతంలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తప్పకుండా దాన్ని అమలు చేయాలా అని చెప్పేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవ్వాలి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బీజేపీ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఆందోళన చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో ఇవే కాకుండా అయితేనేమి మిగతా అన్ని కూడా మత్స్యకార భరోసా అయితేనేమి, విద్యా కాపు అయితేనేమి, దాని తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అయితేనేమి ఇవన్నీ కూడా ఖచ్చితంగా టైంలో అందరికీ వచ్చి ఉండదు అన్నమాట. సో అవన్నీ కూడా ప్రజలకు చేరి ఉంటారు. సో అది చేరకపోకుండా ఈ రకంగా చెప్పి ఇంతవరకు కూడా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి పద్ధతులు అలాగే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్లో ఎందుకంటే ఎలక్షన్ ఎంఆర్ఓలు కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ వేరే జిల్లాల నుంచి రావడం జరిగింది. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా జరిగిన పరిస్థితి.